హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఎగ్‌లెస్ కేక్ అండి. న్యూ ఇయర్‌కి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార, ఒక కప్పు పెరుగు, హాఫ్ కప్ ఆయిల్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్‌ని వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్‌ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. ఇలా వేరే గిన్నెలు ట్రాన్స్ఫర్ చేసుకున్న బ్యాటర్‌లోకి 2 కప్పుల వరకు జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలండి. అందులోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్‌నైనా లేదు అనుకుంటే ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్‌నైనా తీసుకొని కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. అందులో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసి కలుపుకోవాలండి. బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి. మనం కేక్‌ని ఏ బౌల్‌లో అయితే చేయాలనుకుంటున్నామో అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసి అప్లై చేయాలండి. ఒక స్పూన్ గోధుమ పిండిని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని వేసి ఒక 3 టైమ్స్ పైకి కిందకి టాస్ చేసుకుంటే ఎక్కడైనా బబుల్స్ ఉంటే పోతాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని ఓవెన్‌లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 30 మినిట్స్ తర్వాత టూత్ పిక్‌తో ఇలా టెస్ట్ చేసుకుంటే కేక్ కుక్ అయిందో లేదో తెలుస్తుందండి. టూత్ పిక్‌కి అంటుకుంటే కేక్ కుక్ అవ్వలేనట్టు, అంటుకోకపోతే కుక్ అయినట్టు. తరువాత వేరొక గిన్నెలోకి కేక్‌ని రివర్స్ చేస్తే కేక్ స్పాంజీ గోధుమ పిండితో చేసిన ఎగ్‌లెస్ కేక్ రెడీ అండి.